మన్యాసిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. గత 5-6 రోజులుగా వైసీపీ యాక్టివిస్టుల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద చర్యలు తీసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. గొప్ప చిత్రంగా ఏంటంటే, ఒక 9 సంవత్సరాల క్రితం ఎవరో నిజామాబాద్ నుంచి అతని రాష్ట్రం కాదు ఒక పోస్ట్ పెడితే అతని మీద కూడా కేసులు పెట్టారని మాజీ మంత్రి పేరు నాని ప్రెస్ మీట్లో పేర్కొన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే గత 2-3 రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నన్ను ఏకంగా చంపేస్తామని తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, వాటి మీద చర్య తీసుకోండి. గత కొద్ది నెలలుగా నాకు వాళ్ళు ఎన్నో నీచంగా, చాలా నీచంగా, అసభ్యంగా నా మీద పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం నేను లోకేష్ గారి దృష్టి కూడా తీసుకొచ్చాను, అయినప్పుడు కూడా అవి ఆగటం లేదు. అవి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్ నుంచి వస్తున్నాయి అని చెప్పారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, తప్పు ఎవరు చేసినా సరే తప్పే. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ నేను కానీ ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇంకోళ్ళు కానీ జగన్ కానీ ఎవరినైనా సరే నేను అసభ్య పదజాలంతో దూషించి ఉంటే నేనే సరెండర్ అయిపోతాను వాలంటరీగా వచ్చి. కానీ నేను ఎప్పుడు కూడా ఆ బ్యాలెన్స్ తప్పలేదు. మరి నా మీద ఇలాంటి పోస్టులు పెడుతున్నారు, మరి వాళ్ళకి అరెస్టులు ఉండవా అని అడుగుతున్నారు. చాలా సూటి ప్రశ్న అది ప్రొఫెసర్ నాగేశ్వర గారు అడిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర గారితో నాకు కూడా కొద్దిగా అనుబంధం ఉంది. ఆయన మర్చిపోయి ఉండొచ్చు, బహుశా నాలుగు రోజులు చాలామంది చూసుంటారు. ఆయన గ్రామీణ విలేకరుల శిక్షణా తరగతిలో దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఇక్కడ మన విజయనగరం జిల్లా పరిషత్లో పెట్టినప్పుడు నేనప్పుడు ఉదయం పేపర్ రిపోర్టర్గా పనిచేస్తుండేవాడిని. నాగేశ్వర గారికి బోధన నేనే వడ్డించని కొద్దిసేపు మాట్లాడాను. ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు. నాగేశ్వర గారు ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్తారు అతను. అలాగని చెప్పి పౌరుషంగా మాట్లాడరు, అంటే పరుష పదజాలం వాడరు అతను. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. అదేవిధంగా జర్నలిస్టులకి ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. ఐ థింక్ సైకాలజీ అనేటువంటి పత్రికకి ఆయన ఎడిటర్గా కూడా ఉండేవాడని నాకు జ్ఞాపకం. అలాగే ఎమ్మెల్సీ కూడా చేశారు ఆయన. ఒక సమాజంలో గౌరవనీయమైనటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండానే నేను చాలా చర్చల్లో నేను చూశాను, చాలా వీడియోస్ నేను చూస్తుంటాను. నేను ఆయన ఫాలో అవుతుంటాను కూడా, చూస్తుంటాను. ఆయన వీడియోస్ చాలా చూశాను నేను. కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఆయన మాట్లాడుతుంటారు. అతను జగన్ది తప్పది జగన్ తప్పని చెప్తాడు, చంద్రబాబు నాయుడు తప్పండి చంద్రబాబు నాయుడు తప్పని చెప్తాడు, పవన్ కళ్యాణ్ తప్పండి పవన్ కళ్యాణ్ తప్పు అంటాడు. అది ఒక్కొక్కసారి ఆయన వాదనతో నాకు కూడా కొంత, అంటే ఆయన వాదన కొంత వ్యతిరేకతగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయన ఆలోచించే విధానం అది. అతను ఒకవైపు కొమ్ము కాసి అతను మాట్లాడలేదు. అతను ఆ ఇష్యూలో ఆయనకి వచ్చిన థాట్ ఆయన చెప్తాడు. అక్కడ ఎవరైనా సరే అంతే. నాకు నేను రైట్ అనిపిస్తుంది, అవతలోడు రైట్ అనిపిస్తుంటుంది. నా వీడియో చూసిన కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అలా ప్రపంచంలో ఏ అభిప్రాయంతో ఇంకొక అభిప్రాయం సెట్ అవ్వాలని అక్కడ లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన లేవనెత్తున్న అంశం ఏంటంటే, నన్ను చంపేస్తామని అనేటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, వైసీపీ వాళ్ళనే ఎందుకు అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు, తప్పు ఎవరు చేసినా తప్పే కదా, ఈవెన్ నేను తప్పు చేసి నన్ను అరెస్ట్ చేయండి, నేను వాలంటరీగా నేను అరెస్ట్ అయిపోతాను నేను తప్పు చేస్తే అని అంటున్నారు. ఇప్పుడు పోలీసు వారు
మీరు మీ డ్యూటీని సరిగ్గా చేయండి. ఎందుకంటే ఒకవైపు నుంచే జరగలేదు ఇది. ఆ మాటకొస్తే దీనికి మూలాలు ఏనాడో పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్య అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు రోజా గురించి ఏం మాట్లాడారో చాలామందికి తెలుసు. దాని మీద మా అసోసియేషన్ కూడా ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని అడిగింది. అప్పట్లోనే ఒక స్త్రీ మీద ఒక బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ప్రతి నాయకుడు, నేను ఒక పవన్ కళ్యాణ్ గారిని అంటలేదు, ఈవెన్ జగన్ అయినా సరే 3 పెళ్లి చేసుకున్నాడని అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా మీ అమ్మ మొగుడుదా సొమ్ము, మీ అమ్మమ్మ మొగుడుదా సైకో, ఇలాంటి ఎన్నో మాటలు ఇతను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరు కూడా సొత్తపూసలు కాదు. మరి నాయకులే కానప్పుడు కార్యకర్తలు ఎలా అవుతారు? వాళ్ళకున్న నాలెడ్జ్ ఏమాత్రం, వాళ్ళకి చట్టాలు ఏం తెలుస్తాయి? ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల గురించి చాలామందికి తెలియదు. గతంలో వాళ్ళు చేసిన తప్పని కూడా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము ఒక వీడియో పెడితే మమ్మల్ని కూడా తిడుతుంటారు. అయితే మేము ఒకటే అనుకుంటాం, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, అంటే ఇలాంటి వీడియోలు పెట్టడం ద్వారా ప్రజల్లోకి వచ్చాం కాబట్టి, నచ్చినోడు పొగుడుతాడు, నచ్చినోడు తిడతాడు, ఇది కామన్ అని దాన్ని మేము స్పోర్టివ్గానే తీసుకుంటాం. మరీ శృతి మించిదే తప్ప అప్పుడు కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప, ఆ మాత్రం ఒక పార్టీని మేము భుజాన్ని వేసుకొని మేము ఏమైనా మాట్లాడితే ఆ సందర్భంలో అపోజిషన్ పార్టీ కూడా మండుతుంది కాబట్టి అడేదో అంటాడు మనల్ని. అది సర్వసాధారణం. అది కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని నువ్వు ఆంధ్రాలో అడుగుపెట్టు, నువ్వు ఎంత చూస్తావు, నేను చంపేస్తావు అనే అటువంటి హెచ్చరికలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదనేది నాగేశ్వరరావు గారి ప్రశ్న. అది ఆ ప్రశ్నలో న్యాయం ఉంది, ఆయన అడగడంలో ధర్మం ఉంది. ఎందుకంటే ఒక మేధావిగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపబడిన కొద్ది మందిలో ఆయన ఒకడు. అటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏకం లేపేస్తాం, చంపేస్తాం అని అంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడో 2009లో పోస్టింగ్ పెట్టిన ఒక నిజామాబాద్ కుర్రాడిని పట్టుకొని వచ్చి 5-6 కేసులు బనాయించారు కదా. మరి ప్రొఫెసర్ని ఇలా బెదిరిస్తున్నప్పుడు మనది సూమోటోగా తీసుకుంటా అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడేదో సూమోటో తీసుకోక్కర్లేదు. ప్రొఫెసర్ గారు రిపోర్ట్ ఇస్తున్నారు, లోకేష్ గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి అతి నీచంగా దుర్మార్గంగా కామెంట్లు చేస్తున్నారు, ఆయనే చెప్తున్నారు. మరి అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయరా? కనీసం 41A నోటీస్ అయినా సరే ఇవ్వాలి కదా. ఏది చేయకపోవడం ఏంటి అసలు? ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అంటే ఒక వర్గం వైపు నుంచే పోలీస్ వ్యవస్థ గారు పనిచేస్తే, మరి ప్రశ్నించే గొంతే లేకపోతే, ప్రొఫెసర్ గారు లాంటి గొంతు లేకపోతే, అటువంటి గొంతును కూడా ఆయన మానసికంగా హింసించి ట్రోల్స్ చేస్తూ లేకపోతే కామెంట్లు చేస్తూ పోస్టింగ్లు పెడుతూ అటువంటి గొంతును కూడా నొక్కేయాలనుకున్నట్లయితే, మేధావర్గం గొంతును నొక్కేయాలనుకున్నట్లయితే ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడుతుంది? మన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగదా? మన స్వాతంత్రం తెచ్చుకునేది ఎందుకు? మరి ఆ రోజు మనం బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించాం కదా, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాం కదా. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మనం ప్రజాస్వామ్య దేశంలోకి వచ్చాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తారు, లేదు మీడియా ప్రశ్నిస్తుంది. దురదృష్టం ఇప్పుడు ఆ మీడియా అలా లేదు. ఒక పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్ ఉన్నా దానికే సపోర్ట్ చేసే మీడియా ఉంది. ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. లాస్ట్కి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని కూడా, ఆయన ఇచ్చిన రిపోర్ట్ను కూడా, ఆయన ఇచ్చిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే సామాన్య పౌరుడు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఒక మేధావిగా గుర్తింపబడిన ఒక వ్యక్తిని
అయ్యా నన్ను ఇలా తిడుతున్నారు, నా మీద ఇలా పోస్టులు పెడుతున్నారు, లోకేష్ గారు చూడండి సార్ అని విజ్ఞప్తి చేసినప్పుడు కూడా అవి ఆగటం లేదంటే, ఆ ప్రొఫెసర్ గారు నా పరిస్థితి ఇలాగుంది అని వాపోతున్నాడంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటాం. మన రాజ్యాంగం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. జగన్నా, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్ వీటి గురించి నేను మాట్లాడటం లేదు. ఒక మేధావి గొంతు విప్పి మాట్లాడితే ఆయన మాట్లాడుతుంది ఏది కూడా అర్థం కాని కొంతమంది వ్యక్తులు ఆయనే లేపేస్తా ఉండడం ఏంటి? అంటే ఎవరు మాట్లాడకూడదా? మాట్లాడితే తిరిగి ట్రోలింగ్ చేస్తారా? భయపెడతారా? మరి ఈ కోర్టులు ఎందుకున్నాయి? ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి? మన రాజ్యాంగం ఎందుకున్నాయి? అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ప్రజల్లో. అది అధికార పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఓవర్ అయిపోతారో ఆటోమేటిక్ ప్రజలు నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వస్తే అది ఇప్పుడు కామ్గానే ఉంటారు ప్రజలు అనుకోవచ్చు. ప్రజలు నోరెత్తలేదు కావాలా, గొంతెత్తర కావాలా, నోరెత్తర కావాలా, ప్రశ్నించరు కావాలా అని అనుకుంటారు. చిత్రం ఏంటంటే ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న వ్యక్తి ఈరోజు ప్రశ్నించే వ్యక్తుల మీద దాడి జరుగుతుంటే నేను అశ్లీలంగా మాట్లాడిన వాళ్ళు, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు, ఆడవాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీదనే నేను వాళ్ళని రక్షించమని అనటం లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టండి, కాదంటాం లేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని కూడా వేధిస్తుంటే ఏమనుకోవాలి? ప్రశ్నించకూడదా? అంటే అధికార పార్టీ ఏం చేసినా సరే మనం నోరు మూసుకుని ఊరుకోవాలా? నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు శంకర్ అనే ఒక కార్టూనిస్ట్ ఉండేవాడు. ఆ నెహ్రూ గారిని ఆయన తీసుకున్న విధానాలని ఎండగడుతూ కార్టూన్లు వేసేవాడు. ఎప్పుడైనా ఒక 4-5 రోజులు కానీ వేయకపోతే నెహ్రూ గారు ఆ శంకర్ని పిలిపించుకొని, ఏమయ్యా నన్ను మర్చిపోయావు, నా మీద కార్టూన్లు వేయటం లేదు ఈ మధ్యకాలంలో అని అడిగేవాడు. అది స్పోర్టివ్నెస్ అంటే. అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా తీసుకోవాలి. నా మీద కార్టూన్లు వేయటం లేదు, నువ్వు నన్ను మర్చిపోయావా అని నెహ్రూ గారు అడిగేవారట ఆయన్ని, శంకర్ అనే కార్టూనిస్ట్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నా? ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడం కోసమే. ప్రతిపక్షాలు ఉంటాయి, మేధావులు ఉంటారు, పత్రికలు ఉంటాయి. దురదృష్టవశాత్తు కొంతమంది మేధావులు మాట్లాడటం లేదు, పత్రికలు కూడా వన్ సైడ్ తీసుకుంటున్నాయి. ఎవరైనా సరే ముందుకొచ్చేనా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారని బెదిరిస్తుంటే వాళ్ళు గొంతెత్తలేని పరిస్థితులకి దిగిపోతే మరి ప్రజాస్వామ్యాన్ని ఎవడు కాపాడతాడు? ఏదైనా తేడా ఉంటే ఇప్పుడు ఒక విమర్శ చేస్తాం, ఆ విమర్శ జవాబు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లికి వందనం ఎందుకు మీరు అమౌంట్ కేటాయించలేదు బడ్జెట్లో అని ఎవరో ప్రశ్నించారనుకో, ఇదిగో ఈ పరిస్థితులు మేము కేటాయించలేదు, ఇదిగో నెక్స్ట్ మార్చిలో బడ్జెట్ పెడతాం కదా, అప్పుడు ప్రవేశపెడతాం, అప్పుడు కేటాయిస్తాం నిధులు. లేదా అన్నదాత సుఖీబాకు ఎందుకు మీరు సరిగ్గా నిధులు కేటాయించలేదు ఎవరైనా ప్రశ్నించారనుకో, ఒక మేధావో, ఒక ప్రతిపక్ష నాయకుడో, లేదా పత్రికో, ఏదో ఒకటి, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, అధ్వానంగా ఉంది, ఇప్పుడు మనకు అంత కెపాసిటీ లేదు అని వివరిస్తే అయిపోయింది కదా. అది ప్రశ్నించినోడు గొంతు నొక్కేస్తారా? అలాగే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది? అందులో ముఖ్యంగా కొంతమంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందులో ప్రముఖులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నేను ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఆయన మేధావులు నాకు తెలుసు. నోటికి ఏది పడుతుంది వాగడు ఆయన. ఆయన చాలా లాజికల్గా మాట్లాడతాడు, మంచి పాయింట్స్ చేస్తాడు, ఏ పార్టీనైనా సరే ఎండగడతాడు, ఎక్కడ భయపడ్డు. అతను ఎక్కడైనా సరే తప్పు చేస్తే ఆయన ఆలోచనలో తప్పును తప్ప
ఆయన మనసులో తప్పులేదు, తేడా ఉంది ఇక్కడ. అంటే అతను ఆ విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, అలాగ ఆలోచించాడు తప్ప అతని మనసులో కల్మషం మాత్రం లేదు. అటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని లేపేశాం అన్న తర్వాత లేపేస్తారని కాదు, దానికి ఆయన ఏం భయపడటం లేదు, భయపడ్డు కూడా. మేధావి ఎవడు భయపడ్డు, తెలుసుకోండి. మేధావులు ఎప్పుడు భయపడరు, దేనికైనా రెడీగా ఉంటారు వాళ్ళు. ఆయనేం భయపడలేదు. కాకపోతే ఆయన ఆవేదన చెప్తున్నాడు. మా కుటుంబ సభ్యులను కూడా తిడుతున్నారు, అసభ్య పదజాలం వాడుతున్నారు అని ఆయన ఆవేదన ఎన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఆయన గత 2-3 రోజులు చెప్తున్నాడు. నేను చూస్తున్నాను ఆయన వీడియోస్, అందుకని నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. చెప్పిన ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. అలా తీసుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రజల్లో ఒక అసంతృప్తి వస్తుంది. మీరు అనుకోవచ్చు ప్రజలు రోడ్ల మీద రావడం, ప్రజలు రోడ్ల మీద రారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోడ్ల మీద రారు. వాళ్ళు ఎప్పుడు చూపించారో అప్పుడు చూపిస్తారు, వాళ్ళు తడాక ఎలక్షన్లో చూపిస్తారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటారు. జనాలు జ్ఞాపశక్తి తక్కువని రావుగోపాల్ గారు ఏదో సినిమాలో డైలాగ్ చెప్తారు. అది చాలా పొరపాటు. అది జ్ఞాపశక్తి ఉండకపోవడం ఉండదు, సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అవుతూనే ఉంటుంది. ఎలక్షన్ రోజున ఓటు వేసినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి, అప్పుడు తడాకా చూపిస్తారు. ప్రశ్నించే గొంతులను మాత్రం నొక్కేయకండి, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిన టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.